వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. అమిత్ షాతో చంద్రబాబు పవన్ భేటీ, సీట్ల సర్దుబాటుపై త్వరలో ప్రకటన. బుట్టాయగూడెంలో టీడీపీ నేతల ఆందోళన, బోరంగం శ్రీనివాస్ కు పోలవరం సీటు ఇవ్వాలని డిమాండ్. ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలతో వైసీపీ ముఖ్య నేతల భేటీ, ఎన్నికల అజెండా అభివృద్ధిపై చర్చ. సాయంత్రం మేడ్చల్ కు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రజాదీవెన సభకు హాజరు. భారత్ చైనా సరిహద్దులో సెలా టన్నెల్ ప్రారంభం, జాతికి అంకితం చేసిన మోదీ. తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులతో ఎన్డీఎస్ఏ కమిటీ సమావేశమైంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పనిచేసిన ఉద్యోగులు, ఇంజనీర్లతో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం భేటీ అయింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను కమిటీ పరిశీలించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాలకు సంబంధించి పలు వివరాలను కమిటీ సేకరించింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. తొలి రోజు మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన సిడబ్ల్యూసి మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల బృందం రెండో రోజు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించింది. ఇరిగేషన్ అధికారులతో సమావేశమై ప్రాజెక్టు పూర్తి వివరాలను తెలుసుకున్నారు. అన్నారం, సరస్వతి బ్యారేజీలో ఎక్కడెక్కడ సీపేజ్లు ఉన్నాయనే విషయంపై ఆరా తీశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి వేణు. కాళేశ్వరం ప్రాజెక్టును దాదాపుగా గత 2-3 రోజులుగా అధ్యయనం చేసినటువంటి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సంబంధించిన నిపుణుల కమిటీ ఇక ఈ రోజు జలసౌదాలో అధికారులతో సమావేశమయ్యారు. దాదాపు 2 రోజుల పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించింది కమిటీ. ఇక ఈ రోజు నీటిపారుదల శాఖ అధికారులు, ఇంజనీర్లు, ఏజెన్సీ ప్రతినిధులతో ఈ కమిటీ సమావేశం నిర్వహిస్తోంది. ముఖ్యంగా 2016 నుంచి ఆనకట్ట బాధ్యతల్లో ఉన్న ఇంజనీర్లు అందరూ సమావేశానికి హాజరు కావాలని ముందే ఆదేశాలు జారీ చేసింది. బదిలీ అయిన విశ్రాంత ఇంజనీర్లు కూడా ఈ సమావేశానికి రావాలని కూడా ఇటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆదేశాలు జారీ చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్ట బాధ్యతలు చూసిన ఇంజనీర్లతో విడివిడిగా సమావేశం అవుతోంది ఎన్డీఎస్ఏ కమిటీ. ఇక ఇన్వెస్టిగేషన్, మోడల్ స్టడీస్, డిజైన్, నిర్మాణం, క్వాలిటీ కంట్రోల్, నిర్వహణ బాధ్యతలు చూసిన ఇంజనీర్ల నుంచి ఈ వివరాలు అడిగి తీసుకుంటుంది. ముఖ్యంగా ఏదైతే అవసరమైందో ఇప్పుడు ఈ 3 బ్యారేజ్లకు సంబంధించి పటిష్టత ఎలా ఉంది, ఏంటి, రానున్న రోజుల్లో నీటి స్టోరేజ్ చేయవచ్చా ఏంటి అనే దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం నివేదిక కోరింది. అందులో భాగంగా అవసరమైన సమాచారాన్ని ఇటు ఇంజనీర్ల నుండి ఈ ఎన్డీఎస్ఏ కమిటీ సభ్యులు సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సమావేశం కంటిన్యూ అవుతుంది. మధ్యాహ్నం కూడా లంచ్ బ్రేక్ తర్వాత ఇక సమావేశం కంటిన్యూ చేసి పూర్తి స్థాయిలో వారికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. రైట్, థ్యాంక్ యూ వేణు.
ఏలూరు జిల్లా బుట్టాయగూడెంలో టీడీపీ నేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా పోలవరం టికెట్ను జనసేనకి కేటాయించారని టీడీపీ నేతలు కార్యకర్తలు బగ్గుమన్నారు. బోరగం శ్రీనివాస్కు పోలవరం టికెట్ ఇవ్వాలని ఆందోళనకు దిగారు. పోలవరం సీటు జనసేనకు ఇస్తే ఓడిపోతుందని కార్యకర్తలు అంటున్నారు. అంటే ఇచ్చినట్టు కాదు, అవసరమైతే త్యాగం తప్పదు అని ఆయన ముందే చెప్పడం జరిగింది. అది వినటం వల్ల ఇక్కడున్న పోలవరంలో 7 మండలాల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే 7 మండలాలు పార్టీ ప్రెసిడెంట్లు, రాష్ట్ర నాయకులు, తాలూకా నాయకులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, యూనిట్, క్లస్టర్, బూత్ ఇన్ఛార్జీలు కూడా రావడం జరిగింది. ఏది ఏమైనా పోలవరం గెలిపించుకోవాలి. ఇక్కడున్న పోలవరం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మనోభావాలను కూడా పరిగణలో తీసుకుని ఎవరైతే గెలుస్తున్నారనేది స్పష్టంగా వాళ్ళ దగ్గర రిపోర్ట్ ఉంది కాబట్టి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళీధర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. మురళీధర్, పోలవరం నియోజకవర్గ టికెట్ను ఎవరికి కేటాయించే అవకాశం ఉంది? అంటే ఇప్పటి వరకు పోలవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి కన్ఫర్మ్ అయిందని చెప్పేసి లాస్ట్ చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లో భాగంగా తెలియజేశారు. అయితే మరి మారుతున్న పొత్తులు, అంటే ఒక పక్క బీజేపీ, మరో పక్క జనసేన పార్టీ పొత్తుల్లో భాగంగా కొన్ని సీట్లు త్యాగం చేయవలసి వస్తుందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అధినేతల నుంచి ఫోన్ కాల్ రావడంతో ఇక్కడ పోలవరం నియోజకవర్గంలో చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తారు. అయితే గత రాత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా పోలవరం నియోజకవర్గం సంబంధించిన ఇన్ఛార్జీలతో మాట్లాడి మనం పొత్తుల్లో భాగంగా కలిసి వెళ్తున్నాం, బీజేపీతో కలిసి వెళ్తున్నాం, అదేవిధంగా జనసేనతో పార్టీతో కూడా కలిసి వెళ్తున్నాం కాబట్టి జనసేనతో వెళ్ళినప్పుడు కొన్ని మనం త్యాగం చేయవలసిన అవసరం ఉంది. ఆ నేపథ్యంలోనే పోలవరం నియోజకవర్గాన్ని ప్రజెంట్ జనసేన పార్టీ కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాన్ని బట్టి మీరు ఆలోచించుకొని మీరు కొద్దిగా సహకరించాలని చెప్పేసి స్వయంగా చంద్రబాబు నాయుడు అక్కడ ఇన్ఛార్జీలకు ఫోన్ చేయడంతో అక్కడ నాయకులంతా పూర్తి స్థాయి అసమ్మతి వ్యక్తం చేశారు. అంటే గత 4 సంవత్సరాలుగా పోలవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పెద్ద వ్యతిరేక పనులను ఎండగొడుతూ ఈ రోజు వరకు ఎంతో కష్టపడి పార్టీ నిలబెట్టాం. ఈ రోజున కరెక్ట్ గా అధికారంలోకి వచ్చే సమయంలోనూ విజయం సాధించే సమయంలో ఇప్పుడు జనసేన పార్టీకి ఇది కేటాయించి ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నేతలు చెప్తున్నారు. అయితే మొత్తం పోలవరం నియోజకవర్గంలో 7 మండలాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు, పార్టీ కార్యకర్తలు, నేతలు, జడ్పీటీసీ అంటే ఎక్స్ జడ్పీటీసీ అంతా కలిసి సమావేశమయ్యి మేము దీన్ని పూర్తి స్థాయి వ్యతిరేకిస్తాం, పోలవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న బొరగం శ్రీనివాస్ కి సీట్ కేటాయించాలని చెప్పేసి వాళ్ళు పూర్తి స్థాయిలో డిమాండ్ చేస్తున్నారు. దాని నేపథ్యంలో అయితే పార్టీ నేతలు చెప్తున్న దాన్ని బట్టి రేపో మాపో తాడేపల్లి పార్టీ కార్యాలయానికి సుమారు 300 వెహికల్తో వెళ్ళి అక్కడ మా నిరసన వ్యక్తం చేస్తాం. తప్పనిసరిగా పోలవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కేటాయించాలి. పొత్తుల్లో ఎన్ని ఉన్నా కానీ గెలిచే సీట్ను అనవసరంగా జనసేన పార్టీకి ఇవ్వడం వల్ల పార్టీ నష్టపోతుంది. జనసేన పార్టీ వేరే చోట ఇచ్చే విధంగా మాట్లాడాలని చెప్పేసి అక్కడ నేతలు చెప్తున్నారు. అయితే మరి ఏ విధంగా ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పటివరకు అయితే తెలుగుదేశం పార్టీ నేతలు అయితే పూర్తి స్థాయి ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఇక్కడ ఎటువంటి అనాలోచిత నిర్ణయం తీసుకున్నా పూర్తి స్థాయి మేము రాజీనామాలను చేస్తానికి సిద్ధంగా ఉన్నాం, కానీ ఈ సీటు మాత్రం త్యాగం చేసేందుకు ఎట్టి పరిస్థితుల్లో సిద్ధం లేదని చెప్తున్నారు. మురళీధర్, టీడీపీ తరపున ఎవరు టికెట్ ఆశిస్తున్నారు? అంటే ఇప్పటివరకు ఇన్ఛార్జి వ్యవహరిస్తున్న బొరగం శ్రీనివాస్ అని చెప్పేసి అతను ఎప్పటి నుంచో పార్టీ కార్యక్రమాల్లోనూ ఉన్నాడు. ఆయన ఇన్ఛార్జ్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. పోలవరం నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్నాడు. ఆయనకి టికెట్ కేటాయించాలని చెప్తున్నారు. అతనైతే గట్టి క్యాండిడేట్. ఇప్పటివరకు ఎమ్మెల్యేగా పనిచేసిన 3 సార్లు ఎమ్మెల్యేగా చేసిన తెల్లం బాలరాజుకి గట్టి పోటీ ఇవ్వగలడు, అతన్ని ఓడించగల సత్తా ఉన్న నాయకుడు అని చెప్తున్నారు. అంటే ఈసారి అతని మీద వ్యతిరేకత ఉంది కాబట్టి వైసీపీ నేతలు ఏం చేశారంటే తెల్లం బాలరాజు సతీమణికి రాజ్యలక్ష్మి సీటు కేటాయించారు. ఆవిడ వలన ఇతని మీద వ్యతిరేకత తగ్గి సీటు మళ్ళీ గెలవచ్చు అని చెప్పేసి ఊహల్లో వాళ్ళున్నారు. అయితే మాత్రం బొరగం శ్రీనివాస్ ఎట్టి పరిస్థితులు వెనక తగ్గేది లేదని చెప్పేసి అతను చెప్తారు, అతను అనుచరులు కూడా చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మాత్రం ఒకవేళ సీటు కేటాయించకపోతే ఇండిపెండెంట్ గా అయినా రంగంలో దిగేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. ఇక్కడ పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ మురళీధర్.
కార్యాలయంలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఈ భేటీకి మంత్రులు రూడి ముత్యాల నాయుడు, రాజన్న దొర, సిదిరి అప్పలరాజు, స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి పుష్ప శ్రీవాణి, ఇతర ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఉత్తరాంధ్రలో ఇంకా చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు సహా పలు అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. సీఎం జగన్ కార్యదర్శి ధనుంజయ రెడ్డితో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. సీఎం క్యాంపు కార్యాలయంలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఈ భేటీకి మంత్రులు రూడి ముత్యాల నాయుడు, రాజన్న దొర, సిదిరి అప్పలరాజు, స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి పుష్ప శ్రీవాణి, ఇతర ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఉత్తరాంధ్రలో ఇంకా చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు సహా పలు అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. సీఎం జగన్ కార్యదర్శి ధనుంజయ రెడ్డితో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డికి హైకమాండ్ నుంచి పిలుపునిచ్చింది. కాసేపట్లో కిషన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. తెలంగాణలో మిగిలిన లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. ఇప్పటికే బీజేపీ 9 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా 8 మంది అభ్యర్థులపై బీజేపీ పెద్దలతో కిషన్ రెడ్డి చర్చించనున్నారు. అనంతరం అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. మహబూబ్ నగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వంశీచంద్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ తన కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రేవంత్ని కలిశారు. తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ తొలి జాబితాలో 4 అభ్యర్థులను పార్టీ అధిష్టానం ప్రకటించింది. లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ 39 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ప్రకటించింది. రాహుల్ గాంధీ మరోసారి సిట్టింగ్ స్థానం వయనాడ్ నుంచి పోటీ చేయనున్నారు. తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలు ఉండగా ప్రస్తుతం 4 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. జహీరాబాద్ సురేష్ కుమార్ షట్కేర్, నల్గొండ కందూరు రఘువీర్ రెడ్డి, మహబూబ్ నగర్ చల్లా వంశీచందర్ రెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్లను అభ్యర్థులుగా అధిష్టానం ఖరారు చేసింది.
ఏపీ సీఎం జగన్ సొంత జిల్లాల్లో ప్రతి నియోజకవర్గంలోనూ ఘన విజయం సాధించి వైసీపీని దెబ్బతీయాలన్న గట్టి పట్టుదలతో టీడీపీ వ్యూహరచన చేస్తోంది. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో టీడీపీ అధిష్టానం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరిని నిర్ణయించిందోనని ప్రొద్దుటూరు ప్రజలు వేచి చూస్తున్నారు. తొలి జాబితాలో ప్రకటన రాకపోవడంతో కార్యకర్తలు కాస్త అసహనంతో ఉన్నారు. ప్రస్తుతం టీడీపీ టికెట్ ఆశిస్తున్న సీనియర్లు నంద్యాల వరదరాజు రెడ్డి, సీఎం సురేష్ నాయుడు, జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి మధ్య మూడు ముక్కలాట సాగుతోంది. తెలుగుదేశం పార్టీకి ప్రొద్దుటూరు ప్రతిష్టాత్మక నియోజకవర్గం. టీడీపీ టికెట్ ఆశిస్తున్న నాయకులలో మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జ్ జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు సీఎం సురేష్ నాయుడు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి కూడా టికెట్ ఆశిస్తూ ఉండగా అధిష్టానం ఆయనను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించి ప్రచార బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులలో గడిచిన 5 ఏళ్లుగా నియోజకవర్గంలో టీడీపీ ఉనికిని కాపాడిన జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డికి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు హామీ ఇచ్చి టికెట్ ప్రవీణ్ రెడ్డికేనని గతంలో చెప్పినా రాజకీయ అనిశ్చితి వల్ల టికెట్ ఖరారు విషయం పెండింగ్లో ఉంది. జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి అభిమానులు కూడా అయోమయంలో ఉన్నారు. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా టీడీపీ తొలి జాబితాలో ప్రొద్దుటూరు అభ్యర్థిని ప్రకటించలేదు. ఫలితంగా స్థానికంగా అనిశ్చిత పరిస్థితి ఏర్పడింది. రేసులో 3 కీలక నేతలు అధినేత ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. అటు అధిష్టానం, ఇటు మాట ఇచ్చిన నారా లోకేష్ అభ్యర్థి ప్రకటన విషయంలో చేస్తున్న జాప్యం కార్యకర్తల్లో అసహనం పెంచేస్తోంది. మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుటుంబానికి అత్యంత సన్నిహితుడు సీఎం రమేష్ నాయుడు, బీజేపీలో ఉన్న రాజ్యసభ సభ్యునిగా ఉన్న ఆయన సోదరుడు సీఎం సురేష్ నాయుడు టీడీపీలో ముఖ్యంగా ప్రొద్దుటూరులో పెద్ద ఎత్తున తన సేవా కార్యక్రమాలు సాగిస్తున్నారు. 7 నెలల నుంచి ప్రొద్దుటూరులోని కొర్రపాడు రోడ్డులో అన్నా క్యాంటీన్ పేరుతో ప్రతిరోజు దాదాపు 3,000 మందికి అన్నదానం చేస్తూ అటు పార్టీ ప్రచార బాధ్యతలు కూడా కొనసాగిస్తున్నారు. వైసీపీలో అసమ్మతి నేతలను టీడీపీలో చేర్చుకుంటూ ముందుకు వెళుతున్న నేత సీఎం సురేష్ నాయుడు టికెట్ తనకే ఖరారు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొంటూ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలోనూ టీడీపీని గెలిపించాలంటూ తన సాయశక్తులా కృషి చేస్తూ ముందుకు సాగుతున్నారు సీఎం సురేష్ నాయుడు. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులు రెడ్డి సీనియర్ నాయకుడు. ఆయన టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. తనకు కానీ తన కుమారుడికి కానీ ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ ఇవ్వాలని పలుమార్లు అధిష్టానానికి విన్నవించుకున్నట్లు తెలిసింది. 5 టర్ములు ప్రొద్దుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యేలుగా గెలుపొందిన నంద్యాల వరదరాజుల రెడ్డికి అర్ధబలం తక్కువైనా అంగబలానికి కొరత లేదు. ఆయన నేర్పరితనానికి నాయకులు ఫిదా అయిపోతారు. అటు ప్రభుత్వాన్ని, ఇటు నియోజకవర్గ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డిని ప్రశ్నిస్తూ సమస్యలను వేలెత్తి చూపుతూ ప్రజలకు చేరువవుతూ ప్రత్యేక గుర్తింపు, గౌరవాన్ని సంపాదించుకున్న నేతగా వరద నిలుస్తారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇక్కడి టీడీపీ టికెట్ ఖరారు చేయకపోవడం పట్ల ముఖ్యంగా తెలుగు తమ్ముళ్లు, నందమూరి అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. టికెట్ ప్రకటన విషయంలో అధిష్టానానికి జాప్యం తగదని అంటున్నారు. గెలిచే అవకాశమున్న నాయకుడిని ఎంపిక చేయడంతో పాటు రానున్న రోజులలో టికెట్ దక్కగా అసంతృప్తి వ్యక్తం చేసే నేతలను బుజ్జగించి గెలుపు దిశగా అడుగులు వేయాలని కోరుకుంటున్నారు. ఇప్పటికైనా అధిష్టానం ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ ఖరారు చేయాలని ఇక్కడి ప్రజలు కూడా కోరుకుంటున్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ బీజేపీ దూకుడు పెంచింది. దక్షిణాదిలో వీలైనన్ని ఎక్కువ స్థానాలు దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. ప్రాంతీయ పార్టీలు సైతం తమ పట్టును నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో తమిళనాట రాజకీయాలు ఆసక్తికర మలుపు తీసుకుంటున్నాయి. ఇండియా కూటమిలో భాగంగా ఉన్న డీఎంకే కాంగ్రెస్తో పాటు ఇతర పార్టీలను కూడా కలుపుకుపోయే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రంలోని మెజార్టీ సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. బీజేపీ పుంజుకుంటుందన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్తుండడంతో ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్తో మక్కల్ నీతి మయ్యం పార్టీ అధినేత నటుడు కమల్ హాసన్ భేటీ అయ్యారు. భేటీ అనంతరం లోక్సభ ఎన్నికల్లో డీఎంకే పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు కమల్ హాసన్ ప్రకటించారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదని చెప్పిన కమల్ హాసన్ దేశం కోసం డీఎంకే కాంగ్రెస్తో జట్టు కట్టినట్లు తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ దక్షిణాది రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీతో జట్టు కడితే కాంగ్రెస్తో జట్టు కట్టుకున్నాయి కొత్త పార్టీలు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.